ఇతిహాసాలు మనకు ఆదర్శాలు నేర్పడానికి, చరిత్ర మనకు నిజాలు నేర్పడానికి, నిజమైన చరిత్ర తెలుసుకోవడం మన బాధ్యత. ఇలా చరిత్రకు పురాణాలకు మధ్యలో తేడాను గమనించి ద్వేషాలు విద్వేషాలు వదిలి మతాలను ఇక రాజ్య ద్వేషాలను ఏమిటినో ఊహించుకొని మనకు కొన్ని అభిప్రాయాలు పెట్టుకొని పురాణాలని చరిత్రని అంచనా వేస్తే నిజమైనటువంటి చరిత్ర, నిజమైనటువంటి పురాణము, వాటి కాలమాన పట్టికలు మనకి ఎప్పటికీ అర్థం కావు. కాబట్టి నిష్పాక్షికంగా పురాణమైన చరిత్ర అయినా మనము ఒక భావజాలంతో కాకుండా ఒక సత్యసంధతో గాని మనం పరిశీలించినట్లయితే ఏది పురాణమో ఏది చరిత్ర అర్థమవుతుంది. అలా ఆలోచించకుండా వారికి అనుకూలమైనటువంటి భావజాలంతో పరిశీలించడం వల్ల సత్యాలు అర్థసత్యాలైపోయి ఆధారాలు అబద్ధాలైపోయి చివరకు చరిత్ర గాని పురాణం గాని కంగాళిగా మారిపోతా ఉంది తప్ప నిజమైనటువంటి సాహితీ సాంస్కృతిక చారిత్రక వారసత్వం మనకు మిగిలి ఉండటం లేదు. దీనికి కారణము మేధావులు కావచ్చు, చరిత్రకారులు కావచ్చు, అదే విధంగా రచయితలు కావచ్చు, ఇంకొన్ని విప్లవ భావాలు కలిగినటువంటి మేధోపరమైనటువంటి శక్తులు కావచ్చు. ఎవరైనా వారి వారి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో వారి వారి ఆధారాలు బలం చేకూర్చే పద్ధతుల్లో చరిత్రని పురాణాన్ని అర్థం చేసుకున్నంత కాలము ఏది చరిత్రో ఏది పురాణమో మనకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, కథ ఏది, పురాణం ఏది, చరిత్ర ఏది తెలుసుకోవాలంటే కొంత సత్యసంధతో మనం ఆలోచించగలిగితే దాని పూర్వపరాలు మనకు తెలుస్తాయని ఆశిస్తూ మన సాహిత్యం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.